ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి మరింత సమాచారం ఆదిలాబాద్ నుంచి గణేష్ లైవ్ లో అందిస్తారు. థ్యాంక్ యూ. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఎమ్మెల్సీ మరియు టీచర్స్ ఎన్నికల నేపథ్యంలో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 84,664 మంది గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉండగా టీచర్స్ 5,547 మంది ఉన్నారు. మొత్తం 134 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాలకు ఈ గ్రాడ్యుయేట్స్, టీచర్స్ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తము ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల దూరంలో పోలీసులు పహారా కాస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతాలలో 200 మీటర్ల దూరంలో ఎవరు కూడా ఉండవద్దని కోరుతున్నటువంటి పరిస్థితి. ఓటు హక్కును తమ యొక్క ఓటర్లు ప్రశాంతంగా వినియోగించుకునే విధంగా ఇక్కడ సిబ్బంది అయితే చేయడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కును వినియోగించుకునేందుకు టీచర్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు బారులు తీరినటువంటి పరిస్థితి. తమ యొక్క ఓటు హక్కుని పూర్తిగా ఈ యొక్క కేంద్రాలకు వచ్చి ఓటును అయితే వినియోగించుకుంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.